ఎక్సలెంట్ సార్. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పని పాయింట్ మీరు చెప్పారు ఏంటంటే 2 సంవత్సరాలు కన్నా ఎత్తుకుపోయింది, 3 సంవత్సరాలు పరిపాలించారు, సక్సెస్ చేశారు. అందులో 151 మందిలో ఒకడు చంద్రశేఖర్ రెడ్డి, 151 మందిలో ఒకడు పొన్నాడు సతీష్. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన మల్లాడి కృష్ణారావు ఓడిస్తారంటారా? 151 కాదు కదా, 175 కదా. 175 లో వీళ్ళిద్దరూ గెలిస్తే 175 గెలిచేస్తాయి. అంటే ఓడిపోతే వీళ్ళిద్దరూ గెలిస్తే మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచేస్తారు వైఎస్ఆర్ పార్టీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఓకే, 151 ఎందుకు అనుకోవాలి, 175 అంటే మొన్న వచ్చింది 151 కదా, ఆ కాలం చెప్పాను నేను దాంట్లో. అందుకని వీళ్ళిద్దరూ కానీ గెలిస్తే 175 గ్యారంటీ. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. సార్ మీరు బాగుందన్నారు కదా, మరి ప్రజల్లో రేట్లు ఎక్కువ పెంచారని, చెత్త మీద పన్నేడు ఏంటని, మరి ఇలాంటివన్నీ కూడా ఒక మైనస్. సార్ రేట్లు పెంచడం అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలోనే రేట్లు పెరిగాయా? చెత్త పన్ను ఇక్కడే వేస్తాం కదా. చెత్త పన్ను అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మనం తీసుకునే స్మార్ట్ సిటీలో లోన్స్ కానీ అమృత్ స్కీమ్స్ లోన్స్ కానీ మేము చెత్త మీద కూడా అది రూపాయి అయినా 10 రూపాయలు అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతి ప్రభుత్వం కూడా సంతకం పెట్టింది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా స్మార్ట్ సిటీ ఉన్నప్పుడు అప్పుడేం తీసుకోలేదు? గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో మత్స్యకారులకు తన వెన్నుముకగా ఉండి ఏ కష్టం వచ్చినా తనదైన పాత్ర పోషిస్తున్నటువంటి మల్లాడి కృష్ణారావు. ఈ పేరుకు చరిత్ర ఉంది, కానీ అటువంటి మల్లాడి కృష్ణారావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఆయన కనుసంగు నడుస్తున్న విషయం పైన నేరుగా ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా ఆయన వెన్ను దన్నుగా ఉండి ఈ రోజు వరకు సుస్థిర స్థానం సంపాదించుకున్న మల్లాడి కృష్ణ గారితో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు మత్స్యకార సామాజిక వర్గానికి చెంది ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సో ఈలోపే మీ మాటలు బాలకృష్ణ డైలాగుల్లాగా ఈ మధ్యన బాగా పేలటం, ముఖ్యంగా కాకినాడ శాసనసభ్యుల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పొన్నాడు సతీష్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా కాకినాడ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఒరవడి స్టార్ట్ అయింది. దీనికి మీ సమాధానం సార్ ప్లీజ్. అంటే నేను సినిమా డైలాగులు చెప్పడానికి సినీ యాక్టర్ని కాదు, డైలాగులు రాసుకుంటేనే చెప్పేవాడిని కాదు. ఓపెన్గా మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతూ ఉంటాను. మీరు మత్స్యకారులకు సంబంధించిన మనిషిని అన్నారు, అది ఒక పాయింట్కి ఒప్పుకుంటాను. నేను గత 34 సంవత్సరాలుగా బీసీ వర్గాల్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 140 కులాల విషయాల్లో అనేకమైన సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కానీ ఫైట్ చేసి అనేక విజయాలు సాధించుకున్న వాళ్ళు ఒక మనిషిని. నేను పాండిచ్చేరి వాడికి సంబంధించిన వాడిని అయినా కానీ నా బీసీ సంఘాలు కానీ అలాగే ఈ మత్స్యకారుల సమస్యల్లో కానీ ఇక్కడ అమలు చేసిన విషయాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడం కానీ అక్కడున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అది వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది చూడకుండా ఆ ప్రభుత్వాల్లో చేస్తూ నాకున్న కొంచెం మంచి పేరుని, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మంచి పేరుని, ఒక ఎన్జిఓగా ఉన్న మంచి పేరుని, ముఖ్యంగా ఈ జిల్లాల్లో కానీ అక్కడ పలాస దగ్గర నుంచి నరసాపురం వరకు మత్స్యకారులకి నేను ఒక వాళ్ళ మనసులో కొంచెం స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని బీసీ వర్గాల్లో ఉన్న స్థానాన్ని కానీ మత్స్యకారులు ఉన్న స్థానాన్ని కానీ అనేకమైన సందర్భాల్లో కాకినాడ నియోజకవర్గానికి కూడా 2004లో కానీ 2009లో కానీ 2019లో కానీ నా సహాయ సహకారాలు ఆ పార్టీ కోరినప్పుడు నేను ఉపయోగించుకుంటూ వచ్చాను. ఓకే, ఉపయోగించి అలాగే పక్కనున్న ముమ్మడివారి నియోజకవర్గం గురించి కూడా మీరు చెప్పారు. 2004, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నా రిక్వెస్ట్ మీద అప్పుడు 2004లో విశ్వరూప్ గారికి ఎలక్షన్కి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. వారే స్వయంగా తీసుకెళ్లి ఏరియా అంతా కూడా చేసి ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. 2009లో అది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయినప్పుడు అప్పుడు విశ్వరూప్ గారు మనం అమలాపురం షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్వయంగా కృష్ణారావు 2004లో నీ స్ట్రెంత్ ఏంటన్నది చూశాను, ఈ కాన్స్టిట్యూన్సీని నీ కాన్స్టిట్యూన్సీగా భావించి ఈ సామాజిక వర్గం ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఇదిగో ఈ లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్లను సెలెక్ట్ చేసుకుంటావు,
లేదా కొత్త వ్యక్తిని తెచ్చుకుని ఈ కాన్స్టిట్యున్సీని నీ చేతిలో పెడతానని చెప్పేసి నాకు చెప్పున్నారు. ఓకే. దానికి ముందు ఒక మాట అయ్యింది. దానికి ముందు ఢిల్లీలో ప్రజారాజ్యం అప్పుడే పుట్టింది. మా చీఫ్ మినిస్టర్ గారు వైద్యలింగ గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారు, వీరిద్దరితోటి పాటు మూడో వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను ఉన్నాను. దానికి ఇంకా మాకు ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు కూడా ఎంపీగా ఉన్నారు. అవునండి. నన్ను ముమ్మడారం కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ గారు వాళ్ళ సమక్షంలో కోరడం జరిగింది. నన్ను కోరి వైద్యలింగ గారిని అలాగే నారాయణ స్వామి గారికి చెప్పారు, మీరు పాండిచేరి రాజకీయాల నుంచి మల్లాడి కృష్ణారావుని ఆంధ్ర రాజకీయాలకు తీసుకెళ్తున్నాను, మీరు ఇక్కడ నుంచి రిలీవ్ చేయండి అని చెప్పేసి అడిగితే అప్పుడు నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాను. నేను సీఎం గారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమస్కారం పెట్టి, నేను ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజకీయాల్లో ఉన్నాను, ఆ రాజకీయాల నుంచి ఇంకొక రాష్ట్రానికి పార్టీకో మీకో ఉపయోగపడడానికే నేను చేస్తాను తప్ప ఇంకొకసారి షిఫ్ట్ అవ్వలేనంటే మీ ఓటుని ముమ్మడారంలో ఎక్కిస్తున్నాం, మీరు ఇచ్చేయాలనంటే ఆ కాన్స్టిట్యున్సీ అప్పుడు నేను తీసుకుంటాను, చిరంజీవి గారు అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఉందని చెప్పేసి మీడియాలోనంతా కూడా వచ్చింది, ముమ్మడారంలో కంటెస్ట్ చేస్తారని. దానికి ధీటుగా మల్లాడి కృష్ణారావుని పెట్టాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదన ఢిల్లీలో జరిగింది. సార్ ఇప్పుడు ఓకే, మీరు అన్ని పర్ఫెక్ట్ చెప్పారు, మీరు చేసే సేవలు బట్ట మీకు ఇన్వైట్ చేశారు. మీరు ఒక సభలో బహిర్గతంగా ఈసారి చూసుకోండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి ముమ్మడివారు నుంచి మిమ్మల్ని ఓడిస్తాను, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మీరు అన్నారు. దానిలో భాగమైన సార్ ఈరోజు మల్లాడి రాజేంద్ర మీ ఫ్లెక్సీలు వేయడానికి కారణం లేదు. నేను అది అక్కడ ఉన్న వ్యక్తుల్ని ఎందుకు ఆ మాట మాట్లాడానది సమయం సందర్భాన్ని చూసే నేను మాట్లాడాను. ఎందుకంటే నేను నా వల్ల ఎంతో కొంత, అది 50 ఓట్లు అవ్వచ్చు, 100 ఓట్లు అవ్వచ్చు, 200 ఓట్లు అవ్వచ్చు, నేను పెద్ద ప్రభావం చేసేసే అంత వ్యక్తిని నేను అనుకుంటలేదు. దాన్ని ఈ 2019లో తెలుగుదేశం క్యాండిడేట్ సేమ్ కమ్యూనిటీ నుంచి ఉన్నా కానీ వైఎస్ఆర్ గారి ఇన్స్ట్రక్షన్తో వైఎస్ఆర్ పార్టీకి చేయమని చెప్పేసి అక్కడ ఉన్న వర్కర్స్ని, అక్కడ ఉన్న బీసీ వర్గాల్లో ఉన్న వ్యక్తులను కానీ, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని కానీ నా ఇంట్లో మీటింగ్ కండక్ట్ చేసి ఈ విధంగా పనిచేయండి అని చెప్పున్నాను. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కమ్యూనిటీయా అని చెప్పేసి నేను చూడలేదు. ఇక్కడ మత్స్యకారుడు తెలుగుదేశం పార్టీలో కొండబాబు ఉన్నా కానీ చేస్తున్నాను. అటువంటప్పుడు వారు ఇక్కడ చూసినట్టయితే వారికి నాకు ఎటువంటి ఇది లేదు. చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరూ కలిసిమెలిసి ఉన్నాం. అనేకమైన సందర్భాలు 2009లో కానీ అదే సహాయ సహకారాలు అందించి వచ్చాను. దాని ముందు 2004లో మొత్తా గోపాలకృష్ణ గారు, దానికి ముందు నేను 1999లో కొండబాబుకి అక్కడ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. నేను ఇన్ఛార్జిగా చేసుకున్నాను. అప్పటికి కాంగ్రెస్ క్యాండిడేట్ పల్లం రాజు గారు. ఇదే కొండబాబు నేను రాజకీయాల్లో నేనే తీసుకొచ్చాను. నేను తీసుకుని వచ్చి జిఎంసి బాలు గారు, యనమల రామకృష్ణుడు గారు ఆశీస్సులతోటి ఆ వేళ సీట్ అయ్యి కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిని నేను మీకు పార్టీ కమ్యూనిటీ వాడని చూడకుండా మీకు సహాయం చేసినప్పుడు మీరు ఎందుకని యానానికి సంబంధించిన నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నానని చెప్పి ఆ ఫంక్షన్కి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా పిలిచాను. మొత్తం టీం అంతా కూడా యానం పంపించి బీజేపీ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్కి క్యాండిడేట్కి వ్యతిరేకంగా, మల్లాడి కృష్ణారావుకి వ్యతిరేకంగా ఎందుకని యానంలో మీరు అడుగుపెట్టి ఎందుకని రంగస్వామిని ఓడించడంలో మీరెందుకు పాత్ర తీసుకున్నారని మీ ద్వారాగా నేను అడుగుతూ ఉన్నాను. సార్ ఆఫ్ కోర్స్ ఆయన తీసుకున్నారు, పాత్ర చెప్తున్నారు. ఇప్పుడు దానికి ప్రతికూలంగా మీరు మల్లాడి రాజేందర్ని వాడుతున్నారనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మల్లాడి రాజేందర్నే వాడుతున్నాను కాదు, మల్లాడి రాజేంద్రే కాదు, నేను చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆ విధంగా ఉంది. అలాగే జూన్ 6వ తారీఖున నా 60వ బర్త్డే చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అభిమానులు, నీకు ఎలక్షన్లో ఉపయోగపడిన వాళ్ళు, లాస్ట్ ఎలక్షన్లో మల్లాడి రాజు ఎవరికి చేశాడు, మల్లాడి రాజేంద్ర ఎవరికి చేశాడు, మిగతా బీసీ వర్గాల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నారు. వాళ్ళందరూ నీకు దూరం ఎందుకు అయ్యారు? మీరు ఒక ఫ్లెక్స్లు పెడితే నా యానంలో కూడా మీరు ఫ్లెక్స్లు అందరికీ ఉంటాయి. నేను ఫ్లెక్స్లకి దానికోసం ఇదైపోయే మనిషిని కాదు. ఒక ఫ్లెక్స్లు మల్లాడి అభిమానం సంఘం ద్వారాగా మీరు కానీ, ముత్తా గోపాలకృష్ణ కానీ, ముందు పనిచేసిన వాళ్ళు కానీ అందరూ కూడా మల్లాడి కృష్ణారావు సపోర్టు కావాలనుకున్న వాళ్ళు నా బర్త్డే సందర్భంలో అభిమానులు పెడితే రాత్రి తీసించేయడం ఏంటి? ఒక బీసీ మీటింగ్ పెడతానంటే ఆ బీసీ మీటింగ్ పెట్టడానికి కూడా అడ్డపడినప్పుడు ఇవన్నీ కూడా మనసులో ఉండే ఇటువంటి మనుషులకి మనం వ్యతిరేకంగా ఉన్నా కూడా పర్వాలేదు. అక్కడ వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్కి నేను కావాల్సిన వ్యక్తినైనా కానీ ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలో మాత్రం
వీరికి వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను. కాన్స్టిట్యూన్సీ కాకుండా ఓన్లీ కొన్ని కాన్స్టిట్యూషన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్యాండిడేట్ వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పొచ్చా? వ్యతిరేకంగా కాదు. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇప్పుడు రామచంద్రపురం పనిచేస్తున్నాను, మిగతా కాన్స్టిట్యూన్సీలో కొన్ని కాన్స్టిట్యూన్సీలో నా అవసరం లేదని పార్టీ అనుకున్నా, అక్కడ క్యాండిడేట్లు అనుకున్నా నేను వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగే మీరు చూస్తే ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీ 2 సార్లు ఏ విధమైన నేను పనిచేశానో, నా దగ్గర ఉన్న లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, కమ్యూనిటీ కానీ ఏ విధంగా పనిచేసామో చూశారు. దానికి అక్కడ ఇప్పుడు అతను నా అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ఎందుకు పనిచేయాలి? మత్స్యకారులు ఓటు బ్యాంక్ అంతా మీ దగ్గర ఉంది, మీరు ఎవరు చెప్తే వాళ్ళకే ఓటేస్తారు, దానికే మీ ఫ్లెక్సీల మీద ఫోటోలు నా ఫోటోలకి మత్స్యకారులు నేను చెప్తే వింటారు అనుకున్నది పచ్చి అబద్ధం. మీరు నాయకులు కదా సార్? నాయకులు అని అంటే అక్కడున్న లీడర్స్ లో నేను వన్ ఆఫ్ ది పర్సన్. నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక సీటో ఏదో ఆశించేవాడిని కాదు. అందుకని నేను కొన్ని సందర్భాల్లో ఆ కమ్యూనిటీకి అనేకమైన సమస్యలు నేను సెంట్రల్ గవర్నమెంట్కి అనేకమైన సందర్భాల్లో నేను తీసుకెళ్లే వ్యక్తిగా కొంతమంది నేనంటే ఇష్టపడతారు. నేను కూడా ఒక పార్టీకి ముందు కూడా చూసినట్టయితే నేను ఒక ఇండిపెండెంట్ గా వచ్చిన వ్యక్తిని. అందుకని ఒక పార్టీకే అన్నది కాకుండా నా బీసీ వర్గాల్లో పనిచేసిన వాళ్ళు కానీ, అలాగే ఈ మత్స్యకారులు చేసిన వాళ్ళు వివిధ పార్టీల్లో ఉన్నప్పుడు వారికి కూడా నేను సపోర్ట్ ఇచ్చినవి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అదే టైప్లో సపోర్టు రాబోయే రోజుల్లో కూడా నా బీసీ వర్గాల్లో పనిచేసిన వ్యక్తులకి మద్దతు ఇవ్వడంలోను, అలాగే కొన్ని ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు నేను ఇంకా పూర్తిగా నేను డెసిషన్కి వెళ్ళలేదు. కానీ దానికి వారు మేము చేసింది తప్పు అని అనుకుంటే నేను ఆగే పరిస్థితి ఉంటుంది. కాదు మేము దెబ్బ కొట్టాము, నీకు నీ చేత కాదని అనుకుంటే ఎప్పుడు దెబ్బ కొట్టాలో ఎప్పుడు ఇచ్చేయాలో దానికి కూడా నేను రెడీగా ఉంటాను. మీరు ఫ్లెక్సీలో ద్వారంపూడి చంద్రశేఖర్ ఓటమైన పతనంగా పెట్టుకున్నా అని చెప్పి ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో కూడా వచ్చినా సార్, మీరు ఎందుకు ఖండించలేదు? మరి ఇప్పుడు వరకు అడగలేదు, మీరు అడిగారు. ఇప్పుడు దానికి రిప్లై చెప్పున్నాను. మొన్న మీటింగు సండే మీటింగ్, కమ్యూనిటీ మీటింగ్ యానంలో అగ్నికుల క్షత్రియుల మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మీరు ఆ వీడియో చూడండి. సోషల్ మీడియాలో కానీ ఎవరంగానికి వాళ్ళు నాకు సపోర్టు నా సపోర్ట్ అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను మాత్రం ఒక రామచంద్రపురానికి మాత్రమే ఇప్పుడు వరకు వైఎస్ఆర్ పార్టీకి చేయడానికి డిసైడ్ అయ్యి ఉన్నాను. మిగతా వాళ్ళు కోరితే మీ అందరితో నేను పంచుకుని అప్పుడు మనం అక్కడ పనిచేద్దాం అని చెప్పుకున్నాను. అలాగే ఒక పార్టీ కానీ పనిచేయడానికి కూడా నేను రెడీగా లేను. ఓకే సార్, ఓవరాల్ గా మరి నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు వరకు చూస్తే ఏమైతే పాదయాత్రలో ముఖ్యంగా పేద వర్గాలకు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాటని తూచా తప్పకుండా ఇన్ని ఇబ్బందులున్నా కానీ ఆర్థికంగా అతను ఈ రాష్ట్రాన్ని వచ్చే ఇన్కమ్ 6 నెలలు మాత్రమే అతని పరిపాలనలో. 6 నెలల తర్వాత, ఎందుకంటే 2019 మే 30 తారీఖుని అతను ప్రమాణ స్వీకారం చేశారు. 2020 ఫిబ్రవరి వచ్చేటప్పటికే కరోనా స్టార్ట్ అయింది. అవును, అంటే మీకు ఉన్న ఓన్లీ 6 మంత్స్ మాత్రమే. ఈ 6 మంత్స్లో వేసిన బడ్జెట్ని ఇంత ఇన్కమ్ వస్తుంది, ప్రజలకి ఎంత చేయొచ్చు అని చెప్పేసి వారు అనుకుంటారు. అతనే కాదు, సహజంగా మేము కానీ ఎవరైనా సరే. అవునండి. అటువంటిది 2020లో నుంచి ఈ రోజు వరకు అనుకున్న బడ్జెట్లో అనుకున్న రెవెన్యూలో 75% మాత్రమే, 75% మాత్రమే. ఆ టైంలో 50-50 పడిపోయింది. అప్పు చేసో, నీకున్న పరిధుల్లో అప్పు చేసో ఇచ్చిన స్కీమ్ని ఏ ఒక్క స్కీమ్ కూడా స్టాప్ చేయలేదు. ఓకే, అందుకని వేళ పేదవాడు జగన్ నాకు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు ఈ రోజుకి కూడా. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, అలాగే వారి దగ్గరుండే కొంతమంది సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల చేసిన ప్లస్ అంతా కూడా కొంత మైనస్ అవుతూ ఉంది. వారు ఈ మధ్యలో దాన్ని అంతా సెటిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో చేసిన వ్యక్తి అప్పుడైతే ఇచ్చిన మాటని ఏవైతే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారో దాని తర్వాత వీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబడిన దాంట్లో ఈజ్ ఏ నెంబర్ 1 ముఖ్యమంత్రి సార్. ఓకే, ఎక్సలెంట్ సార్. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పని పాయింట్ మీరు చెప్పారు ఏంటంటే 2 సంవత్సరాలు కన్నా ఎత్తుకుపోయింది, 3 సంవత్సరాలు పరిపాలించారు, సక్సెస్ చేశారు. అందులో 151 మందిలో ఒకడు చంద్రశేఖర్ రెడ్డి, 151 మందిలో ఒకడు పొన్నాడు సతీష్. మరి జగన్మోహన్ రెడ్డి అంత చేసిన మల్లాడి కృష్ణారావు ఓడిస్తారంటారా? 151 కాదు కదా, 175 కదా. 175 లో వీళ్ళిద్దరూ గెలిస్తే 175 గెలిచేస్తాయి. అంటే ఓడిపోతే వీళ్ళిద్దరూ గెలిస్తే మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచేస్తారు వైఎస్ఆర్ పార్టీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఓకే,
అంటే 151 ఎందుకు అనుకోవాలి, 175. అంటే మొన్న వచ్చేది 151 కదా, ఆ కాల్సిన చెప్పాను నేను. దాంట్లో అందుకని వీళ్ళిద్దరూ కానీ గెలిస్తే 175 గ్యారంటీ. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. నిజంగా ఇదే సార్ రాజకీయ అనుభవం ఇదేనేమో. ఎక్సలెంట్ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా అప్రిషియేట్ చేయాలి. అసలు ఆయన చెప్పడం లేదు సార్ ఇప్పుడు దాకా. 2 సంవత్సరాలు కరోనా ఎత్తిపోయిన విషయం మీరు చెప్తారు కానీ ఎవరు తెలియదు. రియల్ ఫ్యాక్ట్. ఎస్ ఐ నో ఇట్ ఇస్ రియల్ ఫ్యాక్ట్ ఇది. సార్ మీరు బాగుంది అంటారు కదా, మరి ప్రజల్లో రేట్లు ఎక్కువ పెంచారని, చెత్త మీద పన్నేడు ఏంటని, మరి ఇలాంటివన్నీ కూడా ఒక మైనస్ లో. సార్ రేట్లు పెంచడం అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలోనే రేట్లు పెరిగాయా? చెత్త పన్ను ఇక్కడే వేస్తాం కదా సార్. చెత్త పన్ను అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన, మనం తీసుకునే స్మార్ట్ సిటీలో లోన్స్ కానీ అమృత్ స్కీమ్ లోన్స్ కానీ మేము చెత్త మీద కూడా అది రూపాయి అయినా 10 రూపాయలు అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతి ప్రభుత్వం కూడా సంతకం పెట్టింది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా స్మార్ట్ సిటీ ఉన్నప్పుడు అప్పుడేం తీసుకోలేదు మీరు? అప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసే, అప్పుడు కూడా మీరు ప్రభుత్వం ఆ ఫైల్ చూడండి, అందులో ఉంటది. అప్పుడు అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పనులు పూర్తయ్యి వచ్చినప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతాయి తప్ప ఆ రోజు నుంచి కాదు. ఇప్పటివరకు మీకు ఇంప్లిమెంటేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఒక రాజధాని కూడా లేదట కదా. మీ ఎవరైతే నాయకుడు మీరు మార్కులు వేసారో రాజధాని కూడా పెట్టలేదంట కదా సార్. రాజధాని గురించి చెప్పేంత నాయకుడిని కాదు, రాజధాని గురించి చెప్పేంత నాయకుడిని కాదు. రాజధాని అన్నది అక్కడ చేసినప్పుడు వేరే చోట్ల కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో 3 చోట్ల కూడా డివైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అది ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ మాటలు అయ్యి కదే. అది ఇంప్లిమెంట్ చేద్దామంటే అనేకమైన కోర్టు కేసులు కాకుండా ఇక్కడ అమరావతిలోనూ కూడా కొంత డెవలప్మెంట్ తీసుకొచ్చి, విశాఖపట్నంలోనూ కొంత డెవలప్మెంట్ తీసుకొచ్చి, అటు కర్నూలు అక్కడ కూడా కొంత డెవలప్మెంట్ కానీ జరుగుంటే ఇవాళ ఈ మాట్లాడడానికి వాయిసే లేకపోనే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు తప్ప చేయలేదు అనుకున్న దానికి మాత్రం కాదు. ఓకే సార్. ఈజే ప్రతి దాంట్లో కూడా అతని ప్రయత్నం ఉంది. ఈ ఇందాక చెప్పిన ఈ మైనస్ పాయింట్స్ అన్ని కూడా సరి చేసుకుని వెళ్తే ఇదే బ్రహ్మాండమైన చీఫ్ మినిస్టరే. ఈ రోజు కూడా బ్రహ్మాండమైన చీఫ్ మినిస్టరే. దాన్ని నేను కాదనేది లేదు. ఎనీహౌ సార్, థ్యాంక్ యూ సార్. మీ వివరణ సమయం సో మచ్ సార్.